వంశీకి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గానే ఉంది. సైకలాజికల్గా థింక్ చేయడానికి ఎనర్జీ ఇస్తే నార్మల్ బ్రెయిన్ అబ్నార్మల్ బ్రెయిన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. కృష్ణవేణి కన్యగా నాకే దక్కాలి. ముందుగా మనోజ్ని హత్య చెయ్యి. కృష్ణవేణి గురించి మీ అందరికీ తెలుసు. గుణంలో గొప్పతనం, మాటల్లో మంచితనం, మనిషిలో మానవత్వం, నడక నడతలో ఓర్పు సహనం అన్నీ ఉన్న మనిషంటే అది కృష్ణవేణి. కొంపదీసి ఆస్తంతా దాని పేరున రాసేస్తదేంటి పిచ్చిది. నేను యార్లగడ్డ వంశంలో కోడలిగా అడుగుపెట్టినప్పుడు ఈ ఇంట్లో చాలా సమస్యలొచ్చాయి. ఈ వంశ గౌరవాన్ని కాపాడ్డానికి నేను ఓర్పు సహనంతో సమస్యల్ని ఎదుర్కొన్నాను. నన్ను మా మామగారు ప్రతాపరుద్ర గారు నా మీద నమ్మకంతో ఈ ఇంటి బాధ్యతలు అప్పగించారు. నా భర్త సృజన్ కూడా నాకు తోడుగా నిలిచారు. బాధ్యతలు నీకు అప్పగించబట్టేగా మేము అడుక్కు తింటున్నాం. నిజంగానే అది ఆస్తి పంపకమే. ఇప్పుడిది ఇంటి బాధ్యతలు దేనికప్పచెప్పుద్దో. అమ్మా రత్నప్రభ, అంతా నీ గొప్పతనమేనమ్మా. నీ గొప్పతనమే నిన్ను కాపాడుతుంది. అలివేణి లాంటిది నీ కోడలైంది. అమ్మమ్మా, అదే మాట్లాడుతున్నారు కదా, మధ్యలో నువ్వేంటి? అదిగో చూసావమ్మా దాని ఓర్పు సహనం. నువ్వు చెప్పమ్మా. నా తరువాత ఈ వంశంలోకి కృష్ణవేణి అడుగుపెట్టింది. అత్తమామలం మేమే కృష్ణవేణికి నమస్కరించే స్థాయిలో ఎదిగింది. కృష్ణవేణి లాంటి ఉత్తమురాలు ఈ ఇంటికి కోడలిగా రావడం ఈ యార్లగడ్డ వంశం చేసిన పుణ్యం వల్ల వచ్చిన అదృష్టం. అంతా మా పెంపకం వల్లనేనమ్మా దానికి బుద్ధులొచ్చాయి. ఇందులో మా గొప్పతనం కూడా ఉందమ్మా. కాకపోతే దాని గొప్పతనం కనపడుతుంది, మా గొప్పతనం కనపడట్లేదు. రేపు వంశీ కృష్ణవేణిల మ్యారేజ్ యానివర్సరీ. మొదటి సంవత్సరపు పెళ్లి రోజు కాబట్టి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆస్తి మొత్తం గోవింద. యార్లగడ్డ వంశం వారి విలువైన ఈ హారాన్ని వాళ్ల పెళ్లిరోజు బహుమతిగా కృష్ణవేణికిస్తున్నాను. యార్లగడ్డ వంశం వారి విలువైన ఈ హారాన్ని వాళ్ల పెళ్లిరోజు బహుమతిగా కృష్ణవేణికిస్తున్నాను. పోనీలే, హారంతో పోయింది. ఆస్తి అట్టాకే ఉంది. ఇదంతా 5 లక్షలో 6 లక్షలో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నది డైమండ్. 10-15 లక్షలు ఉంటుందమ్మా. దీని వాల్యూ 100 కోట్లకు పైనే ఉంటుంది. 100 కోట్ల?
తెలియకుండా ఈ ఇంట్లో ఇంత విలువైన హారమా? ఛా! 100 కోట్లే అమ్మో. ఒసే కృష్ణవేణి, మైసూర్లో ఉన్న నిన్న అదృష్టం వదలటం లేదే. అర్జెంటుగా మైసూర్ నుంచి బయలుదేరమ్మని కృష్ణవేణికి చెప్పాను. గుడ్ డెసిషన్ రత్న. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. నిజంగా కృష్ణవేణి లాంటి కోడలు దొరకడం మన అదృష్టం. కృష్ణవేణి మన కోసం, మన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. మన కుటుంబంలో వచ్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసింది. వంశీని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఏనాడు తన గురించి, తన సుఖం గురించి ఆలోచించలేదు. అవును సృజన్, అందుకే మన వంశానికి చెందిన ఈ విలువైన హారం కృష్ణవేణికే చెందాలనుకున్నాను. నా నిర్ణయాన్ని నువ్వు కాదనవన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రత్న, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్గా ఉంటుందని నాకు తెలియదా? నీ నిర్ణయాన్ని నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. అవును మామ్, యూ హ్యావ్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్. నిజంగా వదినకు నువ్వు ఈ హారాన్ని గిఫ్ట్గా ఇవ్వడం మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అవును అత్తయ్య గారు, నిజంగా మా చెల్లి బంగారం. మీరు ఈ హారం గిఫ్ట్గా ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. వదినా, ఇలాంటి హారాలు కృష్ణవేణికి ఎన్నిచ్చినా తక్కువే. యు కరెక్ట్ మయూరి. మా కృష్ణవేణికి మీరు చేస్తున్నది చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య వదినల మ్యారేజ్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేయాలి మామ్. అలాగే చేద్దాంలేరా. రత్న, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్కి లక్ష్మీనారాయణ గారి ఫ్యామిలీని రమ్మని చెప్పాలిగా. మనం చెప్పకుండా వాళ్ళు రాకుండా ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుంది? ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం రత్నప్రభ గారు. మైసూర్ నుంచి కృష్ణవేణి వంశీలు వస్తున్నారు. రేపు వాళ్ళ పెళ్లి రోజు. మీరు తప్పకుండా రావాలి. సరే, ఉంటానండి. అలాగేనండి. ఎవడ్రా నువ్వు? నా మీద చేస్తావా? రత్నప్రభ గారు, ఇంతసేపు మీ అబ్బాయి గురించి ఏమైంది ఏమైంది అని అడిగితే మీరు మౌనంగా ఉన్నప్పుడే నన్ను, నా బిడ్డని మోసం చేసి ఈ పెళ్లి చేస్తున్నారని అర్థమైంది.
చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీరే కాదు, ఇక్కడున్న ఏ ఒక్కరికి కూడా నా ఇష్టపూర్వకంగా జరుగుతున్న నా పెళ్లి నాపే హక్కు లేదు. అమ్మా అని పిలిచి నీ అత్తయ్య మీద ఒట్టేసి చెప్పు, ఈ పెళ్లి ఇష్టమేనా? అవును, ఇష్టమే. అవును, నాకీ పెళ్లి ఇష్టమే. నాకీ పెళ్లి ఇష్టమే. ఈ రోజు చివరిసారిగా ఆ దేవుడి సమక్షంలో అడుగుతున్నాను. నువ్వు దేవుడిగా కొలిచిన ఈ మేనమామ గుండెల్లో శాశ్వతంగా ఉండాలనుకుంటే నా వెంటరా. నీ మేనమామగా, నీ తండ్రిగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నా వెంట రాకపోతే ఈ మేనమామ గుండెల్లో శాశ్వతంగా నీ స్థానాన్ని కోల్పోతావు. ఏమైనాదయ్యా? రత్నప్రభ గారు ఫోన్ చేశారు. దేని గురించి? వంశీ వాళ్ళు మైసూర్ నుంచి వస్తున్నారు. రేపు వాళ్ళ పెళ్లి రోజని ఫంక్షన్ చేస్తున్నారంట. తప్పకుండా రావాలన్నారు. ఓహో, ఇదే సంగతి. కృష్ణవేణి ఫంక్షన్ అంటే బావగారు చచ్చినా వెళ్లరు. ఇదే మంచి అవకాశం. మేమిద్దరం దగ్గరుండి కృష్ణవేణి మంచి చెడు చూసుకుంటే ఆ రత్నప్రభ గారి దృష్టిలో మేము అసలైన వియంకులం అవుతాం. కృష్ణవేణి మా పిల్ల అని రత్నప్రభ గారు గుర్తిస్తే మాకే ఒక కంపెనీ బహుమతిగా ఇచ్చేస్తారు. మీ సమస్య నాకు అర్థమైనాదయ్యా. బంధాన్ని తెంచుకున్న దాని ఫంక్షన్ వెళ్ళకపోతే వియ్యాల వారికి సమాధానం చెప్పలేకనే కదయ్యా మీరు బాధపడేది. నా చిన్నప్పటి నుంచి నాకు నా చెల్లెలంటే ప్రాణం. కానీ విధిరాత దాన్ని తీసుకెళ్ళిపోయింది. తను పోతూ పోతూ నేను లేకపోతే నువ్వు తట్టుకోలేవని నా ప్రతిరూపాన్ని నీకిస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. అందుకే నా గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను. అంతగా గుండెల్లో దాచుకోబట్టే తను నా కూతురయింది. అది మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోతే మీరేం చేస్తారయ్యా? అసలు నేనేం పాపం చేశాను? దానికేం తక్కువ చేశాను? దాన్ని నా భుజాల మీద ఎక్కించుకుని ఏడుగురయ్యాను. మొక్కజొన్న కండి కింద కాలే బొగ్గుల్లో మంట ఇప్పుడే రాసుకుంటాండది. ఇక విసినకర్ర
విసరాల్సిందే. హ్మ్. అది ఏడుస్తుంటే నా కళ్ళలో నీళ్లొచ్చేవి. దానికి ఆకలేస్తే నేను విలవిల్లాడిపోయేవాణ్ణి. దానికి ఏం మాయరోగం వచ్చిందేమో గాని దాని సంగతి ఇంక మర్చిపోండి అయ్యా. మర్చిపోయేవి ఇంతకాలం గుర్తుండవు లక్ష్మి. శరీరానికి తగిలిన గాయం అయితే నయం అవుతుంది, మర్చిపోతాం. కానీ ఇది మనసుకు తగిలిన గాయం, జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. నిజమేనయ్యా, నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా బాధ పెట్టాను. అది నా కడుపున పుట్టకపోయినా కడుపులో పెట్టుకుని పెంచాను. ఏనాడైనా అలివేణ్ణి ఒకలాగా దాన్నొకలాగా చూశానా? దాని రంగు నాకు తెలియక మిమ్మల్ని తిట్టుకునేదాన్నయ్యా. అది మంచి దానిలా నటించి నన్ను మాయలో పడేసింది. అందుకే దాన్ని తెలియక అభిమానించి దాన్ని తిడుతున్నందుకు మిమ్మల్ని తిట్టుకునేదాన్ని. అక్క విసినకర్ర విసురుతాండాది, కండె కాలటం మొదలుపెట్టినది. అది మన ఇంట్లో మనల్ని నమ్మించి మోసం చేసింది. ఇప్పుడు అత్తగారింట్లో అందర్నీ దాని మాయలో పడేసుకుంది. విసినకర్ర ఏం విసురుతాండా అక్క, కండె భలే కాల్తాండాది. బొగ్గుల్లో మంట కళ్ళల్లో కనిపిస్తాండాది. అలివేణి చెల్లులని కూడా చూడకుండా దానికి అన్యాయం చేయడానికి చూస్తుంది. ఈ ఒక్క మాట చాలు కండె మాడటానికి. అలివేణి పెళ్లి చేసి దాని అవసరం తీరాక రోడ్డును పడేయాలని చూస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, విసినకర్ర ఏం విసురుతాండావక్క, కండె పూర్తిగా మాడిపోయినది. ఇక ఈ చంద్రకళకి తిరుగులేదు. ఎలాగో మనం వెళ్ళం. ఇక ఆ రత్నప్రభ గారికి ఏం సమాధానం చెప్తామయ్యా? మనం వెళ్ళనంత మాత్రాన వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడం మానేస్తారా? అంత మాత్రాన మనల్ని తప్పుగా అనుకుంటారా? అడిగితే మనకేమో పనులున్నాయని చెప్తాం. అబ్బా బావుగారు, మీరెంత అందంగా అల్లేస్తున్నారండి. మీరట్టాగే ఉండండి. ఇక ఈ చంద్రకళ చక్రం తిప్పుతాది. సరేనయ్యా, మనం అక్కడికెళ్ళి ఇబ్బంది పడుతూ బాధపడే కంటే ఏదో ఒకటి చెప్పి ఇక్కడే ఉండటం మంచిది. ఇక ఆ విషయం వదిలేద్దాం. కృష్ణవేణి, ఇక నీకు పుట్టింట్లో మేమే. నువ్వు కోటీశ్వరురాలివి. ఇక మీ చిన్నమావయ్య ఆఫీస్లో ఉద్యోగం చేయాల్సిన కరమేంది? ఆఫీస్ ఓనర్ అయిపోతాండ్లా. ఇక ఈ చంద్రకళ డ్రామాకి రికార్డులు మొదలు పెడతాండా. పూజారి గారు, నేను అడుగుతున్నానని మీరు అనుకోకపోతే నాకు చిన్న అనుమానం అండి. నీ అనుమానం ఏమిటో నాకు అర్థమైంది గోపన్న. ఆ బొడ్రాయి గురించే కదా. కిందటిసారి నీ మనసులో ఆ రాయి గురించి తలుచుకోవద్దని చెప్పానా? మళ్ళీ ఏంటయ్యా ఇది? నువ్వు తలుచుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కొంచెం ముందుకెళ్తే ఆ రాయి ఉన్న స్థలం వస్తుంది కదండి. మొన్న పట్టపగలే ఆ రాయి పరుగులు పెట్టించి గుండె ఆగిపోయేలా చేసింది. ఇప్పుడేమో ఇంత రాత్రి వేళ వెళ్తున్నాము, ఏమవుతుందేమోనని కాస్త గుబులుగా ఉందండి. ఏదో జరిగిందని తిరగకుండా ఎలా ఉండగలవయ్యా? దేవుడి మీద భారం వేయడం ఎలా జరిగేదుంటే అలా జరుగుతుంది. అవునులేండి, పూజలు చేసే పూజారులు మీరు మాత్రం ఏం చేయగలరు? నేనేమో మీ వెనక తిరిగేటోడిని, నేను మాత్రం ఏం చేయగలను? అంతా దేవుడి దయ. పూజారి గారు, ఘోరం జరిగిపోయింది. ఏమైందయ్యా? అబ్బా,
అక్కడ చూడండి, బొడ్రాయి లేదు. ఆ? నిజమేనయ్యా, ఏమైనట్టు? రాయి ఇక్కడ లేదంటే ఏమైనట్టు? మళ్ళీ ఏమవుతుందోనని నాకు కాస్త భయంగా ఉందండి. మనం ముక్కలు చేసి పారేసినా అవి మళ్ళీ రాయిగా మారింది. అప్పుడు దుష్టశక్తికి శక్తి వచ్చినట్లే. ఆ దుష్టశక్తి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుందోనని ఆందోళనగా ఉందయ్యా. ఛీ, అసలు మన గ్రామానికి ఏదో సిరిపట్టిందండి. అందుకే ఆ దుష్టశక్తి పట్టుకొని వదలటం లేదు. నువ్వెన్ని తిట్టినా ప్రయోజనం లేదు గోపన్న. నాకు ఒక అనుమానం. ఒకవేళ ఆ రాయి చిన్నమ్మదేవి చెట్టు దగ్గర ఉందేమో. వెళ్ళి చూద్దాం పద. అలాగే పూజారి గారు.